స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ బయట దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్లో ఉంచాలని, అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయాలని చెప్పారు. జామ్నగర్లో అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని చర్చించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ 4th సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి వైద్య సేవలు అందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని చెప్పారు. ఆన్లైన్లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలని, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ల అపాయింట్మెంట్, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని అన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని పలు చెరువులను పరిశీలించారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. కుకట్పల్లి జోన్ పరిధిలోని చెరువుల దగ్గర ఏర్పాటు చేసిన బేబీ పాండ్లను సందర్శించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని వెన్నెలగడ్డ చెరువు, కట్టమైసమ్మ, పరికి చెరువు దగ్గర జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అల్వాల్ కొత్త చెరువు దగ్గరున్న బతుకమ్మ కుంట దగ్గర వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మేయర్. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు మేయర్ విజయలక్ష్మి. ఎక్కడి నుంచి చేస్తారు? బేసికల్లీ వినాయకుడు అక్కడ పెడతారా? మరి బేబీ పాండ్స్ కూడా తిరిగి అక్కడ ఏం కావాలో జోనల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కుక్కడపల్లి జోన్లో తిరగడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 10 మేజర్ చెరువులు, అంటే ఈరోజు మేజర్ చెరువులు ఎక్కడైతే నిమజ్జనం ఎక్కువ అయ్యే ఐడల్స్, అంటే ఒక 2000 to 3000 ఐడల్స్ని కూడా నిమజ్జనం చేసే దగ్గర నేను వచ్చి సందర్శించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్గా మేము అడిగేది జిహెచ్ఎంసీతో పాటు కూడా మనకు అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుంటూ అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా ఈరోజు నిమజ్జనం చాలా సాఫీగా అందరం కూడా ఈ పండగ మీ అందరికీ తెలుసు, చాలా ప్రత్యేకమైన పండగ ఒక హిందువులకి. అందుకని ఇది చాలా ఆడంబరంగా మరియు సంతోషంగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో అందరం కూడా కలిసిమెలిసి నేను రిక్వెస్ట్ చేసే ప్రతి ఒక్క భక్తులని, నిర్వాహకులని ఒకటే, అందరూ కూడా మీరు కూడా మాతో కోఆపరేట్ చేస్తే ఇది చాలా సాఫీగా జరుగుతుంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏది కూడా లోటు లేకుండా అన్నీ కూడా మా కార్పొరేటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ వాళ్ళు కూడా పనిచేస్తారు. మళ్ళీ ఒకసారి నేను ఇవన్నీ ఇప్పుడు ఈరోజు చూస్తున్నాను, అంటే సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఒక చెక్ లిస్ట్ లాంటిది చేసుకున్నాము. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ నెల 27న జరిగిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఎలెన్ బార్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు నరేష్తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల రోజుల కింద బీహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లను కొనుగోలు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి. 29 ఇంటర్వ్యూయింగ్ నైట్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి
బార్ దగ్గర బార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడడం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు హుటాహుటిన కార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అన్ఆథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రిబ్యూట్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతిపెద్ద విమానం సందడి చేసింది. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తూ హైదరాబాద్లో దిగింది. ఇంధనం నింపుకున్నాక థాయిలాండ్ బయలుదేరి వెళ్ళింది. భారీ సామర్థ్యంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ ఎయిర్ బస్ విమానం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ గోషామహల్ పోలీసు గ్రౌండ్ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. త్వరలో పోలీస్ గ్రౌండ్స్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో నిర్మాణాలు ఉండాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్ను పరిశీలించారు కలెక్టర్. బైక్పై గ్రౌండ్లో తిరిగి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ను అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులతో చర్చించారు కలెక్టర్. 32 ఎకరాల్లో హాస్పిటల్ను అన్ని సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఇవాళ గోషామహల్ స్టేడియం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న 32 ఏకర్ క్యాంపస్కి షిఫ్ట్ చేయడం అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్, అప్రోచ్ రోడ్డు ఏ విధంగా ఉందన్నది అనేది చూడడానికి ఇవాళ చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్ రావాలా. ఇది ఓన్లీ ఇక్కడ మన హైదరాబాద్కే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వెసులుబాటుతో పాటు మంచి ఓపెన్ ఎయిర్, వెంటిలేషను, గ్రీనరీతో పాటు ఒక కార్పొరేట్ కన్నా కూడా మంచి ప్లేస్, హాస్పిటల్ లాగా కాకుండా ఒక మంచి ప్లేస్ లాగా చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఒక ఆర్కిటెక్ట్ని కూడా ప్రభుత్వం నియమించి సో దానికి అనుగుణంగా ఇక్కడ కాంటోర్ సర్వే కూడా చేసి ఇక్కడ ఒక బెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ ప్లేస్ కూడా మనకి పెట్ల బుర్జ్ దగ్గర ఉన్నటువంటి పీటీఓ అండ్ ఎంటీఓ ప్లేస్కి తరలించి పోలీస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న దానికంటే కూడా చాలా మంచి బెటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో ఏ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ ఇంక్లూడింగ్ శివలాల్ స్టేడియం ఏదైతే ఉందో ఇది ఇంతకన్నా మెరుగ్గా చేసి అక్కడ ఆల్టర్నేట్ లొకేషన్లో ఏర్పాటు చేసే విధంగా
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పర్యటించిన డీసీపీ సునీత పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ముందుగా గణేష్ నిమజ్జనం కోసం సేరిగూడలోని పులందరి చెక్ డ్యాం పరిశీలించారు. ఆ తర్వాత శాస్త్ర గార్డెన్స్లో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు డీసీపీ. గణేష్ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వినాయక చవితి ప్రిపరేషన్స్లో భాగంగా జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్, తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఆర్గనైజర్స్, మా పోలీస్ సిబ్బంది అందరము, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎంపీడీఓస్ అందరం ఇక్కడ సమావేశమయ్యి ఈ మండలాలలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక చవితిని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి పోలీస్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము ఏ విధంగా వారిని ఫెసిలిటేట్ చేయగలుగుతామనే విషయంలో వారితో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ పాండాల్ సంబంధించి ఐడల్ ఇన్స్టలేషన్ దగ్గర, తర్వాత పాండాల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత ఏ రోజు వీరు ఇమ్మర్షన్కి తీస్తారు ఆ రోజు మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఇమ్మర్షన్ పాయింట్స్కి సంబంధించి కూడా లేక్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కానీ, శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, క్రెయిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెక్ డ్యామ్ని కూడా షేర్గూడ చెక్ డ్యామ్ని కూడా విజిట్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని అందరము సమీక్షంగా అందరం అనుకొని ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగలు సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళ కోఆపరేషన్ మాకు ఉండాలి. అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా మేమంటూ అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము సీఎం గారి, ఆనరబుల్ సీఎం తెలంగాణ గారి ఆదేశాల మేరకు తర్వాత మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయారా గ్రామంలోని బాల వికాస్ కేంద్రంలో మహిళలతో ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ నేత మనీష్ జీ, మాజీ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళలకు ఏదైనా సాధించగల సత్తా ఉందన్నారు సునీతారెడ్డి. ఈ సందర్భంగా ఇందిరా ఫెలోషిప్ ఆర్గనైజర్ సౌజన్య వారిని శాలువాతో సత్కరించారు. यहाँ कोई हायरार्की नहीं, अगर यहाँ राहुल गांधी भी आएंगे तो ऐसे ही बैठे, आपको खड़ा होने की जरूरत नहीं। హైదరాబాద్ వనస్థలిపురంలోని మిఠాయివాలా స్వీట్ షాప్లో కొన్న చాట్ బండర్లో బొద్దింక బయటపడింది. పిల్లల కోసం షాప్లో చాట్ బండర్ కొనుగోలు చేశాడు రవి అనే వ్యక్తి. ఇంటికి వెళ్లి చాట్ తింటుండగా బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్లు చేసినా వారు స్పందించలేదని చెబుతున్నాడు బాధితుడు రవి. మిఠాయివాలా పనామా దగ్గర ఒక పాపడ చాట్ తీసుకున్నా, మా పిల్లల కోసం అని చెప్పేసి 1 వీక్ నుంచి అడుగుతుంటే ఒక చాట్ తీసుకున్నా అని తీసుకొని ఇంటికి పోయినాక మా పిల్లలకు పెడితే పాప తిన్నది, బాబు తింటుంటే దాంట్లో బొద్దింక కనిపించింది. ఈ మిఠాయివాలా వనస్థలిపురం పనామా ఎక్స్ రోడ్ ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళని బొద్దింక వచ్చిందని చూపిస్తే ఏమో రావచ్చేమో, బటనీళ్ళు రావచ్చేమో, కావాలని ఏం చేయము అని చెప్పేసి సమాధానం ఇచ్చింది. నేను ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను, ఫోన్ లేపలేదు. వాళ్ళు 2 ఫోన్ నెంబర్లు చేస్తే 2 ఫోన్ లోపల కూడా లేపలేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసిన, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. గత 10 ఏళ్లలో హెచ్సీఏలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి. హెచ్సీఏ తీరుతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తుంది. మరి అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సీఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని
ఆ ఫైళ్ళ బూజు దుల్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టీసీఏ తరఫున బీసీసీఐని 2 సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 6 నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి 2018లో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఐని కలుపుకొని అభివృద్ధి చేస్తామని 2021లో చెప్పి ఆ మాటను తుంగలో దొక్కింది. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సిఏను రద్దు చేయాలా, మరి క్రికెట్ కోసం పారదర్శకంగా ప్రతిభను వెలికి తీస్తూ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీసీఏకు గుర్తింపు కలిగించాలా, ఇది మేము కోరుతాం. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడను డెవలప్ చేయడానికి, క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లో ఉన్న అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ మెంబర్షిప్ కోసం 2014 నుంచి కొట్లాడుతున్నది. అయితే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలి. బీసీసీఐ ఎప్పుడైతే ఇండియన్ టీం పేరు పెట్టుకొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నదో అప్పుడు దేశంలో ఉన్న అందరికీ, అన్ని ప్రాంతాల వాళ్ళకు, అన్ని మారుమూల ప్రాంతాల వాళ్ళకు, అన్ని వర్గాలకు